దాని తర్వాత నా కంటైనర్ 1కి ఐపీ ఏమొచ్చింది? 172.17.0.2 వచ్చింది. ఓకే. రైట్. ఇప్పుడు నేను ఆల్రెడీ నా కంటైనర్ 1 ఒక ఐపీ తెలుసు 0.2 అని. ఇప్పుడు నేనేం చేస్తాను, కంటైనర్ 2 నుంచి కంటైనర్ 1 ఒక ఐపీకి నేను పింగ్ చేస్తాను. సో, చెక్ చేద్దాం. పింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, పింగ్ 172.17.0.2 ఓకే. ఇక్కడ నాకు పింగ్ అనే కమాండ్ కూడా వర్క్ అవ్వట్లేదు. పింగ్ అనే యూటిలిటీ కూడా నేను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. సో, పింగ్ అనే యూటిలిటీని ఇన్‌స్టాల్ చేయాలంటే మనకి కమాండ్ ఐడియా లేదు. సో, చెక్ చేద్దాం. పింగ్ టూల్ ఇన్‌స్టాల్ ఇన్ ubuntu. సో, సుడో apt ఐపీ యుటిలిటీస్ -పింగ్. ఓకే. మనం దీన్ని కాపీ చేసుకొని మనం దీన్ని పింగ్ ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. సో, దీని తర్వాత పింగ్ అనే యుటిలిటీ నాకు వర్కింగ్‌లో ఉండాలి. సో, పింగ్ 172.17. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా కంటైనర్ 2లో ఉన్నాను. కంటైనర్ 2లోంచి కంటైనర్ 1కి పింగ్ చేస్తున్నాను. సో, పింగ్. అచ్చా! పింగ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? కంటైనర్ షుడ్ హావ్ ఎన్ ఐపీ అడ్రెస్. సో, బై డిఫాల్ట్‌గా కంటైనర్ ఆటోమేటిక్‌గా నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికంటూ ఒక ఐపీ అయితే అసైన్ అయితే అయిపోతుంది. సూపర్. సో, సెకండ్‌ది వచ్చేసి కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో, సెకండ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయిపోతుంది. మనం ఇంతవరకు ఏం చేయలేదు కంటైనర్ నెట్వర్కింగ్‌లో. జస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. జస్ట్ దాన్ని చెక్ చేస్తున్నాం. అచ్చా! ఓకే. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏంటి? కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2 కెన్ రీచ్ టు ది ఔట్‌సైడ్ వరల్డ్. ఆల్రెడీ మనం ఏపీటీ ఇన్‌స్టాల్‌తో మనం చెక్ చేసాం. ఇది మనకి వర్కింగ్‌లోనే ఉంది. సో, మనము ఇంకోటి ఏం చేద్దాం? పింగ్ యూట్యూబ్ కూడా చెక్ చేద్దాం. youtube.com చూడండి పింగ్ అవుతుంది. నా కంటైనర్ లోపలే ఉన్నాను నేను. నా కంటైనర్ లోపలే ఉన్నాను నేను. కంటైనర్ లోపల నుంచి నేను నా ఇంటర్నెట్ కూడా కమ్యూనికేట్ అయితే చేయగలుగుతున్నాను. అచ్చా! ఫైన్. ఈ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఫోర్త్ పాయింట్‌ని ప్రస్తుతానికి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఫోర్త్ పాయింట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కంటైనర్స్‌కి ఏదైతే నాకు సి1, సి2 అనే కంటైనర్స్ ఉన్నాయో, ఈ కంటైనర్స్‌కి ఐపీ ఎలా వచ్చింది? ఈ కంటైనర్స్‌కి ఐపీ ఎలా వచ్చింది? ఎందుకంటే కంటైనర్స్‌లో ఎప్పుడైనా మీరు డాకర్ లేదంటే పాడ్‌మ్యాన్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్‌గా నాకు ఒక